నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 30 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది మేఘన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,754.60, 889 పీటీఎస్ 1.16% పెరిగింది. అత్యధిక లాభం హెచ్యుఎల్ 4.84% పెరిగింది. అత్యధిక నష్టం అదానీ పోర్ట్స్ 3.33% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,250.20, 1.11% వద్ద ఉంది. 1.11% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా ఐదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణ ప్రమాదాలను పర్యవేక్షించడానికి చైర్మన్ కెవిన్ వాల్ష్ నేతృత్వంలోని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచింది. రేట్ల పెంపునకు అనుకూలంగా ముగ్గురు విధానకర్తలు విభేదించారు. ఇది ద్రవ్యోల్బణంపై కొనసాగుతున్న ఆందోళనలను హైలైట్ చేస్తుంది. యుఎస్ ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచడంతో పెరిగిన బంగారం, వెండి ధరలు. నిన్న ఫెడ్ నిర్ణయం తర్వాత బంగారం ధర 3.17% పెరిగి ఒక ట్రాయ్ ఔన్స్ $4,148 మరియు 90 సెంట్లు వద్ద ముగిసింది. యుఎస్ డాలర్ బలహీనపడటంతో వెండి కూడా 1.75% పెరిగి ఒక ట్రాయ్ ఔన్స్ $58 మరియు 59 సెంట్లు వద్ద ముగిసింది. నేడు మార్కెట్ ప్రారంభానికి ముందు నిన్న లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ 50. నిన్న సెన్సెక్స్ 1.16% పెరిగి 77,654.60 వద్ద ముగియగా, నిఫ్టీ 50 1.10% పెరిగి 24,250.20 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.86% లాభపడి నిన్నటి సెషన్ను 57,205.90 వద్ద ముగించింది. కోల్గేట్ పామోలివ్ ఇండియా మొదటి త్రైమాసిక నికర లాభం 7% పెరిగి ఇండియన్ రూపీ 343 కోట్లకు చేరింది. కోల్గేట్ పామోలివ్ ఇండియా మొదటి త్రైమాసికంలో నికర లాభం 7% పెరిగి ఇండియన్ రూపీ 343 కోట్లకు చేరినట్లు నివేదించింది. ఈ కాలంలో కంపెనీ అమ్మకాలు కూడా 12% పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకపోవడంతో భారీగా పతనమైన యుఎస్ స్టాక్స్. ఫెడరల్ రిజర్వ్ తన తాజా సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో వాల్ స్ట్రీట్ తీవ్ర పతనాన్ని చవిచూసింది. ఫెడ్ చైర్మన్ కెవిన్ వాల్ష్ 2% ద్రవ్యోల్బణ లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు నొక్కి చెప్పడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రపంచ రిస్క్లు ఉన్నప్పటికీ భారతదేశ వృద్ధికి దేశీయ డిమాండ్ మద్దతు ఇస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై ఆర్థిక సమీక్ష ప్రకారం దేశీయ డిమాండ్ భారతదేశ ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తోంది. అయితే మింట్ మాక్రో ట్రాకర్ జూన్ నెలలో వినియోగదారుల డిమాండ్ కొంత మందగించిందని చూపించింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి బ్యారెల్కు $84 మరియు 40 సెంట్లు వద్ద ముగిశాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య నిన్న క్రూడ్ ఆయిల్ ధరలు 2.04% పెరిగి బ్యారెల్కు $84 మరియు 40 సెంట్లు వద్ద ముగిశాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ ప్రమాదాలను పర్యవేక్షించడానికి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన తరుణంలో ఈ పెరుగుదల నమోదైంది. ప్రతిపక్షాల గందరగోళం మధ్య లోక్సభలో కఠినమైన యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు ఆమోదం. ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చల అనంతరం లోక్సభ కఠినమైన యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లును ఆమోదించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరీక్షలలో అక్రమాలను అరికట్టడం ఈ బిల్లు లక్ష్యం. మే ట్రయల్ సర్వీసెస్ ఇండెక్స్లో 8 రంగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ యొక్క రెండవ ట్రయల్ విడుదల మే నెలలో విస్తృతమైన వృద్ధిని చూపించింది. 8 కీలక రంగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఇది బలమైన దేశీయ ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది. సిఎఫ్టీసీ లైసెన్స్ దరఖాస్తుతో ప్రిడిక్షన్ మార్కెట్స్ రేసులోకి ప్రవేశించాలని బైనాన్స్ యుఎస్ ప్లాన్. ప్రిడిక్షన్ మార్కెట్లలోకి ప్రవేశించడానికి బైనాన్స్ యుఎస్ కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్తో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తోంది. ఈ చర్య యునైటెడ్ స్టేట్స్లో దాని నియంత్రిత సేవలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,148 మరియు 90 సెంట్లు 3.17% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $127,567 ప్రతి 10 గ్రా. బంగారు ధర 3.17% పెరిగింది. మునుపటి ముగింపు $4,021 మరియు 50 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $58 మరియు 59 సెంట్లు 1.75% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,801 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.75% పెరిగింది. మునుపటి ముగింపు $57 మరియు 58 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $84 మరియు 40 సెంట్లు 2.04% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 2.04% పెరిగింది.
మునుపటి ముగింపు $82 మరియు 71 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.640.21 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.21% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 84 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు: చెన్నై $957 మరియు 50 పైసలు, 3106 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3021 రూపాయలు. హైదరాబాద్ $994, 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.